నేను మీ ప్రశాంత్. మీరు చూస్తున్నారు ప్రశాంత్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. 10th క్లాస్ సంబంధించిందండి ఇది. 10th క్లాస్ రిజల్ట్ వచ్చేసి త్వరలోనే అనౌన్స్మెంట్ జరగబోతుంది. దాని గురించి మీకు ఒక 2 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి. ముందుగా మనకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం ముగిసిన 10వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం రిజల్ట్ ఎప్పుడంటే ఇది క్వశ్చన్ మార్క్ అనమాట. దాని గురించి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పరీక్షలను 6,30,633 మంది రాశారంట. వీరికి సంబంధించి 47,88,738 జవాబు పత్రాలను వాల్యుయేషన్ కోసం 25,000 మంది ఉపాధ్యాయులను ప్రభుత్వం నియమించిందనమాట. అంటే 26 జిల్లాలకు గాను 25,000 మంది ఉపాధ్యాయులను ఇక వాల్యుయేషన్కి నియమించడం జరిగింది. గతంలో తలెత్తిన ఇబ్బందులను అధిగమించి ఈ ఏడాది మూల్యాంకనం కేంద్రంలో గరిష్టంగా 900 మంది వాల్యుయేటర్లు ఉండేలా చర్యలు తీసుకున్నారు. అంటే ఒక కేంద్రానికి 900 మంది ఉండేలా చూసుకున్నారనమాట. అంటే వాల్యుయేషన్ చేసే టీచర్లు. ఏప్రిల్ 1వ తేదీన ప్రారంభమైన 10వ తరగతి మూల్యాంకనం ఏప్రిల్ 8వ తేదీతో పూర్తయిందనమాట. మార్చి 30వ తేదీతో పబ్లిక్ పరీక్షలు ముగిసిన విషయం తెలిసిందే అందరికి. కాబట్టి మార్చి 30న ఎప్పుడైతే ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాయో నెక్స్ట్ రోజు కాక నెక్స్ట్ రోజే వాల్యుయేషన్ స్టార్ట్ చేశారనమాట. అంటే 1వ తేదీనే స్టార్ట్ చేశారు. అంటే ఒక రోజు తర్వాతనే 31 వదిలేసి 1వ తేదీ వాల్యుయేషన్ స్టార్ట్ చేస్తే వితిన్ 8 డేస్లో 8 రోజులలో వాల్యుయేషన్ పూర్తి చేస్తారనమాట. ఇది వండర్ అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే ఇంత షార్ట్ టర్మ్లో వాల్యుయేషన్ చేయాలంటే చాలా ఇబ్బంది అనమాట. అయినా వీళ్ళు హార్డ్ వర్క్తో కంప్లీట్ చేసేస్తారు 8 రోజుల్లోనే. కేవలం వారం రోజుల్లోనే ఎస్ఎస్సి బోర్డు పరీక్షల విభాగం ముందే ప్రకటించిన ప్రణాళిక మేరకు సోమవారంతో మొత్తం ప్రక్రియ పూర్తయినట్లు పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందం రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారనమాట. అంటే వారం రోజుల్లోనే ఈ యొక్క ప్రక్రియ అంతా పూర్తి అయిపోయిందనమాట. కాబట్టి 26 జిల్లాల్లో 25,000 మంది ఉపాధ్యాయులు ఇక వాల్యుయేషన్ చేశారు. కాబట్టి ఇంత తొందరగా ఈ యొక్క వాల్యుయేషన్ పూర్తి కావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం పాయింట్కి వస్తే 10th పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే ఇది కొద్దిగా చూద్దామండి. ఇప్పుడు ఇక ఏపీ 10th పరీక్ష ఫలితాలు ఏప్రిల్ చివరి వారంలో లేదా మే మొదటి వారంలో విడుదల చేయనున్నారు. ఎవరు? ఎస్ఎస్సి బోర్డు వాళ్ళు. కాబట్టి ఈ మంత్ ఎండింగ్లో అయినా విడుదల చేయొచ్చు, లేదంటే మే నెల ఫస్ట్ వీక్లో అయినా రిజల్ట్ని విడుదల చేయొచ్చు అన్నమాట. కాబట్టి రిజల్ట్ ఎప్పుడు వస్తాయో ఆ డేట్స్ వచ్చేసి మీకు మరొక వీడియోలో చెప్తానండి ఖచ్చితంగా 100%. మన ఛానల్ మీరు ఫాలో అవ్వండి. మీకు ప్రతి అప్డేట్ కూడా మీకు ఇస్తాను. రిజల్ట్ వచ్చిన వెంటనే మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు రిజల్ట్ని మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే అండి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ వీడియోకు ఒక 100 లైక్స్ నేను టార్గెట్ ఇస్తున్నాను. ఒక 100 లైక్లు అయిన వస్తే ఈ వీడియో మరొక 100 మందికి ఇది సజెషన్లోకి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ, బాయ్.